చనిపోయిన 25 గంటల తరువాత ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా? ఒక వ్యక్తి చనిపోయాక యమదూతలు వచ్చి ఆత్మని యమలోకానికి తీసుకుని వెళతారు. అతను చేసిన కర్మలని చూపించి మళ్ళీ 24 గంటల తర్వాత ఆత్మని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోతారు. ఆ ఆత్మ 13 రోజుల వరకు వాళ్ళ కుటుంబం మధ్యలోనే తిరుగుతూ గట్టిగా బాధతో ఏడుస్తూ ఉంటుంది. కానీ బ్రతికున్న మనుషులకు ఎవ్వరికి ఆ అరుపులు వినపడవు. ఆ ఆత్మ కనిపించదు. తన శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ వెళ్ళలేకపోతుంది. 11వ లేదా 12వ రోజున ఆత్మకి పిండం పెడతారు. 13వ రోజున ఆత్మ యమలోకానికి బయలుదేరుతుంది. ఈ ప్రయాణం 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. 11వ లేదా 12వ రోజు పెట్టిన పిండం ఆత్మకి 1 సంవత్సరం వరకు భోజనం లాగా ఉపయోగపడుతుంది. ఎవరికి అయితే పిండం పెట్టరో వాళ్ళని యమదూతలు బలవంతంగా లాక్కుని వెళతారు. కొన్ని రోజులకి దినం భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు గనక అప్పు చేసి పెడితే ఎప్పటికీ ఆ ఆత్మకి శాంతి దొరకదు అని గరుడ పురాణములో లిఖించారు. మీ కుటుంబంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా? మీరు ఇవన్నీ చేశారో లేదో కామెంట్ చేసి చెప్పండి. జై గరుడ మహారాజా.